హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిహాల్ స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆహార పదార్థాలు అంటే ఫుడ్కు సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు చూస్తున్నారు నిహాల్ స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్. సో ఈ వీడియోలో మనం ఫుడ్కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన వర్డ్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి తెలుసుకుందాం. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ఇక క్లాస్లోకి వెళ్దాం. అల్పాహారము, ఉదయాన్నే మనం అల్పాహారం తీసుకుంటూ ఉంటాం. అల్పాహారంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? అల్పాహారం. ట్రై చేయండి, అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. అల్పాహారంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఉదయాన్నే మనం అల్పాహారం తీసుకుంటాం కదా, అల్పాహారంను ఇంగ్లీష్లో ఎలా చెప్తూ ఉంటాం? ఉదయాన్నే మనం అల్పాహారం తీసుకుంటాం కదా, అల్పాహారంను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ట్రై చేయండి. అల్పాహారంను ఏమని ఎలా చెప్తాం? ట్రై చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. సో ఉదయాన్నే మనం తీసుకుంటూ ఉంటాం కదా, అల్పాహారం తీసుకుంటాం. అల్పాహారంను ఎలా చెప్తాం మనం? అల్పాహారంను ఏమని చెప్తాం మనం? బ్రేక్ఫాస్ట్ అంటాం. ఓకే, ఉదయాన్నే మనం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం కదా, సో అట్లాగా బ్రేక్ఫాస్ట్. రైట్. సో అట్లాగే భోజనం తింటాం కదా, సో భోజనంను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? భోజనం. ట్రై చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. భోజనంను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? భోజనంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? భోజనం. సో అల్పాహారం అంటే టిఫిన్ అనమాట. టిఫిన్ను మనం ఇంగ్లీష్లో బ్రేక్ఫాస్ట్ అంటాం. సో అట్లాగే భోజనం ఏమంటాం? మీల్స్ అంటాం. ఓకే, భోజనంను మీల్స్. సో అట్లాగే భోజనం మీల్స్ అన్నాం. మధ్యాహ్నం భోజనం ఉంటుంది. మధ్యాహ్న భోజనంను ఏమని చెప్తాం? మధ్యాహ్నం తింటాం కదా, మధ్యాహ్న భోజనం. మధ్యాహ్న భోజనంను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? రైట్, సూపర్, నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి. రైట్ ఆన్సర్. అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. మధ్యాహ్నము తినే భోజనం ఏమంటాం? ఇంగ్లీష్లో మనం లంచ్ అంటాం. ఓకే, మధ్యాహ్నం తినే భోజనంను లంచ్ అని చెప్పేసేయండి. సో అట్లాగే సాయంత్రం పూట మనం అల్పాహారం తీసుకుంటూ ఉంటాం. సాయంత్రం అల్పాహారం. సాయంత్రం అల్పాహారంను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? సాయంత్రం అల్పాహారం. ఈవినింగ్ టైంలో బయటికి సరదాగా అలా వెళ్ళి తింటూ ఉంటాం, లేదంటే ఇంట్లోనే చేసుకొని తింటూ ఉంటారు. అల్పాహారం దీన్ని ఏమంటామంటే, సింపుల్గా చెప్పాలంటే మనం స్నాక్స్ తీసుకుంటాం కదా, ఏదైనా స్నాక్స్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. స్నాక్స్. సో అట్లాగే రాత్రిపూట తినే భోజనంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? రాత్రిపూట తినే భోజనం. రాత్రి తినే భోజనం. రైట్, సూపర్, నాగభూషణం సార్ రైట్ ఆన్సర్.
రాత్రిపూట తినేదాన్ని ఏమంటాం అంటే సప్పర్ అంటాం. ఓకే, సప్పర్. సప్పర్ అని చెప్పుకుంటాం. ఇంకా కొన్ని సందర్భాల్లో మనం ఏంటంటే డిన్నర్ అని కూడా అంటుంటాం. డిన్నర్ అని కూడా చెప్పేసేయండి. సో అట్లాగే కొన్ని సందర్భాలు ఏంటంటే మనం ఏదైనా సో మనకి ఏదైనా మంచి సపోజ్ మన ఫ్రెండ్స్ కానీ అందరం కలిసినప్పుడు కలిసి ఒక విందు ఏర్పాటు చేసుకుంటాం కదా. సో దాన్ని ఏమంటామంటే విందు. విందును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే ప్రత్యేక భోజనం అంటాం కదా. సో అట్లాగా ప్రత్యేకంగా భోజనంను చేసుకోవడం ఏమని చెప్తామంటే దీన్ని మనం డిన్నర్ అంటాం. డిన్నర్, ప్రత్యేక భోజనంను డిన్నర్ అంటాము. సో అట్లాగే అన్నంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? అన్నంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? అన్నం. ప్రతిరోజు తింటూ ఉంటాం కదా మనం. అన్నంను ఎలా చెప్పాలి? ట్రై చేయండి. అన్నంను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. అన్నమును రైస్ అంటాం. అన్నమును రైస్ అంటాం. సో అట్లాగే పప్పును ఎలా చెప్పాలి? పప్పును ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? అన్నంను అయితే రైస్ అన్నాం, పప్పును ఎలా చెప్తుంది? ట్రై చేయండి. పప్పును ఎలా చెప్పాలి? రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి. పప్పును ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? దాల్ అంటాం. ఓకే, దాల్. సో అట్లాగే రొట్టెను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? రొట్టెను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? రొట్టెను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ట్రై చేయండి. రొట్టెను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? రైట్, ఓకే. నాగభూషణం సార్ ఓకే. అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. రొట్టెను ఇంగ్లీష్లో ఏమని చెప్తామంటే మనం బ్రెడ్ అంటాం. ఓకే, బ్రెడ్ అని చెప్పేసేయండి. ఇంగ్లీష్లో రొట్టెను బ్రెడ్ అంటాం. సో అట్లాగే వెన్న ఉంటుంది కదా, వెన్నను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వెన్నను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ట్రై చేయండి. వెన్నను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? రైట్, నాగభూషణం సార్ ఓకే. వెన్నను ఇంగ్లీష్లో మనం బట్టర్ అంటాం. ఓకే, వెన్నను బట్టర్. వెన్నను బట్టర్ అంటాం. సో అట్లాగే మజ్జిగను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? మజ్జిగ. ట్రై చేయండి. మజ్జిగను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? వెన్నను బట్టర్ అంటాము, మజ్జిగను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ట్రై చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. మజ్జిగను ఇంగ్లీష్లో ఎలా చెప్తుంటాము? రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి.
అందరూ చేయండి. మజ్జిగను ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? బటర్ మిల్క్ అంటాం. ఓకే, మజ్జిగను బటర్ మిల్క్ అని చెప్పేసేయండి. మజ్జిగను బటర్ మిల్క్ అంటాం. సో అట్లాగే పెరుగును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? పెరుగును ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? పెరుగును ఇంగ్లీష్లో ఎలా చెప్తూ ఉంటాం? ట్రై చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. పెరుగును ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? పెరుగును ఎలా చెప్పాలో తెలుసు కదా అందరికీ. రైట్, సూపర్, నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. పెరుగును ఇంగ్లీష్లో కర్డ్ అంటాం. ఇంగ్లీష్లో కర్డ్ అని చెప్పేసేయడమా సరిపోతుంది. పెరుగును కర్డ్ అంటాం. ఓకే, పెరుగును కర్డ్ అని చెప్పేసేయండి. సో అట్లాగే మనము ఇక్కడ రొట్టెను బ్రెడ్ అంటాము. ఇంకా కొన్ని సందర్భాలు ఏంటంటే మనం కేక్ అని కూడా అంటూ ఉంటాము. అంటూ ఉంటాము. సో అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో అట్లాగే మాంసంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? మాంసం. ట్రై చేయండి. మాంసంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? రైట్, సూపర్, నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. అంతే, మాంసంను మీట్ అంటాం. ఓకే, మాంసంను మీట్ అంటాం కదా, మాంసపు ముక్కలను ఏమని చెప్తాం? మాంసపు ముక్కలు. ట్రై చేయండి. మాంసంను మీట్ అంటాము, మాంసపు ముక్కలను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ట్రై చేయండి. రైట్, సూపర్, నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. మాంసపు ముక్కలను చోప్స్ అంటాం. ఓకే, చోప్స్ అలా చెప్పేసేయండి సరిపోతుంది. సో అట్లాగే కోడి మాంసంను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? కోడి మాంసం. ట్రై చేయండి. కోడి మాంసంను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? కోడి మాంసం. రైట్, సూపర్, నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. కోడి మాంసంను మనం చికెన్ అంటాం. ఓకే, కోడి మాంసంను చికెన్ అంటాం. సో అట్లాగే ముక్క ఉంటుంది కదా, ముక్కను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? ముక్క. ముక్కను ఇంగ్లీష్లో ఏమంటాం? కట్లెట్ అంటాం. ఓకే, కట్లెట్. ముక్కను కట్లెట్ అని చెప్పేసేయండి సరిపోతుంది. సో అట్లాగే కూరను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? కూర. కూరను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం?
రైట్, సూపర్ నాగభూషణం సార్, రైట్ ఆన్సర్. కూరను కర్రీ అంటాం. సో అట్లాగే పులుసు ఉంటుంది కదా, పులుసును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? పులుసు. కూరను కర్రీ అంటాం, పులుసును ఏమంటాం? ట్రై చేయండి. పులుసు. కూరనైతే కర్రీ అంటాం, పులుసు అంటున్నాం. మనం తింటాం కదా నాటుకోడి పులుసు ఇట్లాగా. సో పులుసును ఏమని చెప్తాం? బ్రోత్ అంటాం. ఓకే, పులుసును బ్రోత్ అని చెప్పేసేయండి. పులుసును బ్రోత్ అంటాం. చూడండి, కూరను కర్రీ అంటాము, పులుసును బ్రోత్ అంటాము. ఓకే, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. వేపుడు కూరను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? పులుసును అయితే బ్రోత్ అన్నాం, వేపుడు కూరను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? రైట్, సూపర్ నాగభూషణం సార్, రైట్ ఆన్సర్. వేపుడు కూరను ఏమంటాం? ఫ్రై అంటాం. వేపుడు కూరను ఫ్రై అని చెప్పేసేయండి. సో అట్లాగే మేక మాంసంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? మేక మాంసం. ట్రై చేయండి. మేక మాంసంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? మేక మాంసం. మేక మాంసం ఏమంటాం మనం? మటన్ అంటాం. మటన్ అని చెప్పేసేయండి. సో అట్లాగే మేక మాంసంను మటన్ అంటాం. పంది మాంసంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? పంది మాంసం. పంది మాంసంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? రైట్, సూపర్ నాగభూషణం సార్, రైట్ ఆన్సర్. పంది మాంసంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? పోర్క్ అంటాం. ఓకే, పంది మాంసంను పోర్క్ అని చెప్పేసేయండి. సో అట్లాగే జింక మాంసంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? జింక మాంసం. పంది మాంసం అయితే పోర్క్ అన్నాం, జింక మాంసంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ట్రై చేయండి, తప్పైనా పర్లేదు, ట్రై చేయండి. జింక మాంసంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? జింక మాంసంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం మనం? సో మన ఇండియాలో మనం తినము కాబట్టి, సో మన ఇండియన్స్ ఎవరు తినరు కాబట్టి సరిగ్గా ఐడియా ఉండకపోవచ్చు, చెప్తాను. జింక మాంసమును మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామంటే వెనిసన్ అంటాం. ఓకే, వెనిసన్. ఓకే, వెనిసన్ అంటాం. ఓకే, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయడం. గొడ్డు మాంసంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? సో లేకపోతే ఎద్దు మాంసం. ఎద్దు మాంసం.
ఎద్దు మాంసంను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? రైట్, సూపర్ నాగభూషణం సార్, రైట్ ఆన్సర్. ఎద్దు మాంసమును బీఫ్ అంటాం. ఎద్దు మాంసమును బీఫ్ అని చెప్పేస్తాం. సో అట్లాగే నెయ్యిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? నెయ్యి. నెయ్యిని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? నెయ్యిని గీ అని చెప్పేసాడమ్మా, సరిపోతుంది. నెయ్యిని గీ అంటాం. సో అట్లాగే రైట్ నాగభూషణం సార్, రైట్ ఆన్సర్. తేనెను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? తేనె. తేనెను ఏమంటాం? తేనెను హనీ అంటాం. ఓకే, హనీ. రైట్, సూపర్ నాగభూషణం సార్, రైట్ ఆన్సర్. సో అట్లాగే పండ్ల పాకం ఉంటుంది కదా, పండ్లతో చేసినటువంటిది. పండ్ల పాకంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? పండ్ల పాకం. పండ్ల పాకంను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? పండ్ల పాకంను మనం జామ్ అంటాం. పండ్ల పాకంను జామ్ అని చెప్పేసేయండి. సో అట్లాగే పండ్ల రసపాకంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? పండ్ల రసపాకం. పండ్ల రసపాకంను మనం జెల్లీ అంటాం. ఓకే, రైట్ నాగభూషణం సార్, ఓకే, జెల్లీ. పండ్ల రసపాకంను జెల్లీ అని చెప్పేసేయండి, సరిపోతుంది. సో అట్లాగే మనము రొట్టెను బ్రెడ్ అన్నాం కదా. సో రొట్టెలో ఏంటంటే ఒక రొట్టె ఉంటుంది, అందులో ఏంటంటే ఒక 4 భాగాలుగా చేసినప్పుడు రొట్టె ముక్క అనేది ఉంటుంది కదా. రొట్టె ముక్కను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? రొట్టె ముక్క ఉంటుంది కదా, పెద్ద రొట్టె ముక్కను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? పెద్ద రొట్టె ముక్కను. రొట్టె అయితే బ్రెడ్ అంటాము. రొట్టె ముక్కను, పెద్ద రొట్టె ముక్కను ఎలా చెప్పాలి? లోఫ్ అంటాం చూడండి అమ్మా, లోఫ్ అని చెప్పేసేయండి. లోఫ్. పెద్ద రొట్టె ముక్కను లోఫ్ అని చెప్పేసేయండి. సో అట్లాగే పాలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? తెలుసు కదా మీకు. పాలను ఏమంటాం? మిల్క్ అంటాం. పాలను మిల్క్ అని చెప్పేసేయండి. సో అట్లాగే బెల్లం పాకం ఉంటుంది కదా. సో బెల్లం పాకంను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? మనం గారెలు చేస్తుంటాం కదా, బెల్లం పాకంను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? బెల్లం పాకం ఉంటుంది కదా, బెల్లం పాకంను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? బెల్లం పాకంను ఏమంటాం? గుర్తుపెట్టుకున్నాము, మొలాసిస్ అంటాం. ఓకే, బెల్లం పాకంను మొలాసిస్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. మొలాసిస్. సో అట్లాగే మనం దీన్ని ఎట్లా చెప్పాలంటే మీకు ఇంకా నీట్గా
అర్థమయ్యే చెప్పాలంటే గుడ్డును అట్టేసుకుంటాం కదా, గుడ్డు అట్టును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? కోడిగుడ్డు ఉంటుంది కదా, సో గుడ్డు ఏదైనా సరే అట్టు వేసుకుంటాం కదా మనం, దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? కోడిగుడ్డు అట్ట అనమాట. కోడిగుడ్డు అట్టును ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఆమ్లెట్ అంటాం. ఓకే, కోడిగుడ్డు అట్టును ఆమ్లెట్ అంటాం. ఆమ్లెట్ అని చెప్పేసేయండి. సో అట్లాగే మనం ఇంట్లో పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, ఊరగాయ అంటుంటాం. ఊరగాయను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఊరగాయ. ఊరగాయను ఏమని చెప్తాం? రైట్, సూపర్ నాగభూషణం సార్, రైట్ ఆన్సర్. ఊరగాయను ఇంగ్లీష్లో ఏమని చెప్తామంటే పికిల్. పికిల్ అంటాం. సో అట్లాగే మనం ఇందాక వేపుడును ఫ్రై అన్నాం కదా, సో వేపుడును ఫ్రై అంటాము, ఇంకా రోస్ట్ అని కూడా అంటూ ఉంటాం. రోస్ట్. ఓకే, సో అట్లాగే మనం ఇంట్లో పచ్చళ్ళు చేసుకుంటాం. ఏదన్నా పచ్చడిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? పచ్చడి. సాస్ అంటాం. సాస్. ఓకే, సాస్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. సో అట్లాగే రసము పులుసు ఉంటుంది కదా, రసము పులుసును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? రసము పులుసు. రసము పులుసును ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? రసము పులుసును ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ట్రై చేయండి. రసము పులుసును ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? రసము పులుసును ఏ విధంగా చెప్తాం? ట్రై చేయండి. రసము పులుసు. సూప్ అంటామమ్మా. రసము పులుసును సూప్ అని చెప్పేసేయండి. ఓకే, సో అట్లాగే మనం గుగ్గిలు చేసుకుంటాం కదా, గుగ్గిలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? గుగ్గిలను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ట్రై చేయండి. గుగ్గిలను ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? హలో సార్, నేను కాల్ చేస్తాను సార్, లైవ్ క్లాస్లో ఉన్నాను. ఒక 10 minutesలో కాల్ చేస్తాను. ఓకేనా, 10 నిమిషాల్లో కాల్ చేస్తాను, క్లాస్ అయిపోవాలి. గుగ్గిలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? స్టీవ్ అంటాం చూడండి. ఓకే, గుగ్గిలను స్టీవ్ అని ట్రై చేయండి. ఓకే, గుగ్గిలను స్టీవ్ అని చెప్పేసేయడమా, సరిపోతుంది. సో అట్లాగే మిఠాయిలు ఉంటాయి కదా, మిఠాయిలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? మిఠాయిలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? స్వీట్స్ అంటాం. ఓకే, మిఠాయిలను స్వీట్స్ అని చెప్పేసేయండి, సరిపోతుంది. ఓకే, సో అట్లాగే కొన్ని ఆల్కహాల్కు సంబంధించినటువంటి వర్డ్స్ కూడా ఉన్నాయి. సో మనం ఏంటంటే, సో సారాయి ఉంది, సారాయిని మనం ఏమంటాం ఇంగ్లీష్లో?
ఆల్కహాల్ అన్నాం. ఓకే, సో అట్లాగే బీరు ఉంటుంది కదా, బీరును ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? బీర్ అంటాం. ఓకే, బీరును బీర్ అంటాం. ఓకే, సో అట్లాగే కళ్ళు ఉంది, కళ్ళును తెలంగాణలో బాగా తాగుతుంటారు కదా, కళ్ళును ఏమని చెప్తాం? అరాక్ అంటాం. అరాక్. కళ్ళును అరాక్ అని చెప్పేసారమ్మా, సరిపోతుంది. ఓకే, రైట్ ఫ్రెండ్స్, మీరు ఏమైనా సరే ఇంకా బుక్స్ ప్యాక్ తీసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే 110 బుక్స్ ప్యాక్ను తీసేసుకోండి. సో నా సెల్ నెంబర్ వచ్చేసి 7075793719. మీకు 110 బుక్స్ ప్యాక్ యొక్క డీటెయిల్ చెప్తాను. 110 బుక్కులు వస్తాయి. 110 బుక్స్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు 5000 రూపీస్ అవుతుంది. సో ఈ 110 బుక్స్ ప్యాక్ అనేది మొత్తం 10 కోర్సులకు సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ ప్యాక్ అనమాట. సో అట్లాగే మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే 32 GB 2-in-1 పెన్ డ్రైవ్ అంటాము. ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే మీకు 2000 రూపీస్ అవుతుంది, 2000 రూపాయలు అవుతుంది. సో మీరు 110 బుక్స్ తీసుకుంటే మొత్తం 10 కోర్సులకు సంబంధించిన బుక్స్ వస్తాయి. 10 కోర్సులు ఏమేమి ఉంటాయంటే 1 డే స్పోకెన్ ఇంగ్లీషు, 1 వీక్ది, 15 డేస్ది, 21 డేస్ స్పోకెన్ ఇంగ్లీషు, 30 డేస్ది, 45 డేస్ది, 60 డేస్ది, 3 మంత్స్ది, 6 మంత్స్ది, 1 ఇయర్ కోర్స్ వరకు. అంటే మీరు 110 బుక్స్ ప్యాక్ ఒకసారి 5000 రూపీస్ పెట్టి కొన్నట్లయితే ఈ 10 కోర్సులకు సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ ప్యాక్ రావడం జరుగుతుంది. సో అట్లాగే మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే 2000 అవుతుంది. పెన్ డ్రైవ్లో ఏమున్నాయంటే బుక్స్లో ఏవైతే ఉన్నాయో పెన్ డ్రైవ్లో మనకు వీడియోలో రూపకంగా ఉంటాయి. ఓకే, సో ఈ రెండింటిని కలిపి మనం టోటల్ ప్యాక్ అంటాం. ఈ టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే మనకు, సో మామూలుగా అయితే ఇంతకుముందు మీకు 7000 రూపీస్ ఉండేది, కానీ ఇప్పుడు మీకు కేవలం 6000 రూపీస్కే రావడం జరుగుతుంది, 6000 రూపాయలకే రావడం జరుగుతుంది. సో ఓకే సార్, మరి నేను టోటల్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నాను, ఇది ఎలా పర్చేజ్ చేసుకోవాలి అంటే చాలా సింపుల్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు 7075793719. మీరు ఇదే మొబైల్ నెంబర్కి గూగుల్ పే కానీ లేదా ఫోన్పే కానీ, సో టోటల్ ప్యాక్ అమౌంట్ ఇదే నెంబర్కి 7075793719 ఈ నెంబర్కి గూగుల్ పే కానీ లేదా ఫోన్పే కానీ మీరు టోటల్ ప్యాక్ అమౌంట్ 7000 రూపీస్ పంపింటారు కదా, 6000 రూపీస్ పంపింటారు కదా, 6000 రూపీస్ అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాటు తర్వాత మీ అడ్రస్. సో 7000 రూపీస్ అని అలవాటు అయిపోయింది కదా, అదే వస్తుంది. సో 6000 రూపీస్ అమౌంట్ పంపినటువంటి మీ అమౌంట్ పంపిన స్క్రీన్ షాటు మీ అడ్రస్ రెండు మళ్ళీ ఇదే నెంబర్ 7075793719 ఇదే నెంబర్కి వాట్సాప్లో పెట్టేస్తే సరిపోతుంది. మీరు పంపిన అడ్రస్ మేము టోటల్ ప్యాక్ను కొరియర్ చేయడం జరుగుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే చాలామందికి డౌట్ అనమాట, సార్ మరి మేము పెన్ డ్రైవ్ ఏమన్నా తెచ్చుకోవాలా సార్ అని. మీరేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి, ఇదే పెన్ డ్రైవ్ మేమే ఈ కొత్త పెన్ డ్రైవ్ను కొని ఇందులో అన్ని కోర్సుల వీడియోలు వేసి బుక్స్తో పాటుగా మీకు పంపించడం జరుగుతుంది. సో ఈ పెన్ డ్రైవ్ 2-in-1 ఎందుకంటామంటే ఇటువైపు ఏంటంటే మీరు మొబైల్కి యూజ్ చేసుకోవచ్చు, ట్యాబ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇటువైపు ఏంటంటే ల్యాప్టాప్కు, సిస్టమ్కు, ఎల్ఈడి టీవీకి, మీరు ఎక్కడైనా కార్లో జర్నీ చేస్తుంటే కార్లో అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మేమే కొత్త పెన్ డ్రైవ్ అనుకొని అందులో అన్ని కోర్సుల వీడియోలు వేసి బుక్స్తో పాటుగా ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు పంపించే కొరియర్ ఛార్జ్ కూడా మాదే ఉంటుంది. మళ్ళీ మీరు కొరియర్ వాళ్ళకు కూడా రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అదర్ కంట్రీలో ఉన్నట్లయితే, అంటే ఇతర దేశాల్లో ఉన్నట్లయితే మాత్రం కొరియర్ ఛార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో రెగ్యులర్గా 4 లైవ్ క్లాసులు ఉంటాయి. సో క్లాసెస్ వినాలి, తర్వాత బుక్స్ చూసుకోవాలి. మీరు ఎక్కడన్నా బయటికి వెళ్ళేటప్పుడు పెన్ డ్రైవ్ యూజ్ చేసుకోవాలి. ఓకే, పెన్ డ్రైవ్ ఏంటంటే మీరు వాకింగ్కి వెళ్తూ ఉంటారు, మార్నింగ్ ఒక 1 అవర్ కానీ ఈవినింగ్ ఒక 1 అవర్ కానీ మీరు మొబైల్కి ఈజీగా కనెక్ట్ అవుతుంది. సి టైప్ కాబట్టి ఏ మొబైల్ కన్నా కనెక్ట్ అవుతుంది. సో కనెక్ట్ చేసేసుకొని మీరు బ్లూటూత్ ద్వారా వింటూ వాకింగ్ చేస్తూ క్లాస్ నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, ఈ ప్రాసెస్ రెగ్యులర్గా చేస్తే మీకు ఒక 1 వీక్లోనే 100% రిజల్ట్ అనేది కనపడుతుంది అనమాట. ఓకే, ఇంకా మీకు 110 బుక్స్ ప్యాక్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకున్నట్లయితే మన బుక్స్ ప్యాక్ సంబంధించినటువంటి వీడియో లైవ్ క్లాస్ వస్తుంది. అందులో ఏంటంటే మొత్తం 110 బుక్కుల్లో ఏ బుక్లో ఏ ఏ కంటెంట్ ఉందని కూడా మీకు క్లియర్గా 110 బుక్లను చూపించడం జరిగింది. మీరు ముందర బుక్స్ ప్యాక్ తీసుకునే ముందర కావాల్సి ఒకసారి చూడండి, చూసిన తర్వాతనే నాకు కాల్ చేయండి వెంటనే. సో అయితే ఇంకో విషయం ఏంటంటే మీరు ఎవరైనా బుక్స్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే బుక్స్ ప్యాక్ తీసేసుకొని ఈ బ్యాచ్లో జాయిన్ అయిపోండి. సో క్లాసెస్ చాలా ఫాస్ట్గా ఉంటాయి, రెగ్యులర్గా నడుస్తాయి అన్నమాట. ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి 7075793719. ఇది నా పర్సనల్ మొబైల్ నెంబర్, ఎవ్వరు కూడా లిఫ్ట్ చేయరు, మీరు డైరెక్ట్గా నాతోనే మాట్లాడతారు. ఓకేనా, రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మరో మంచి టాపిక్తో కలుద్దాం.